సాధారణంగా దేశంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన డాక్టర్లలో ఎక్కువ మంది ఆంధ్ర మెడికల్ కాలేజీ చెప్తారు. ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏదైతే మన గుంటూరులో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ నుంచి వెళ్ళిన వాళ్ళు దేశ విదేశాల్లో సెటిల్ అయిన డాక్టర్లు బోల్డ్ అంతమంది. బట్ అది 1946 నుంచి పెట్టబడినటువంటి ఆ కాలేజీ ఇన్నేళ్లకి అట్లాంటి భవనాలు అప్పటి భవనాలకే కాస్త సున్నాలు వేసుకుని అట్లా నడిచినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ గారు మాత్రం ఒక అద్భుతమైన పని చేసుకొచ్చారు. ఓ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 80 లక్షల రూపాయలు ఆయన అందరికీ కూడా ఏం చేశారంటే ఎంత ఖర్చు అవుతుందో డైరెక్ట్గా ఆ కాంట్రాక్టర్ నెంబర్ కూడా ఆ డాక్టర్లకు ఇచ్చేశారు. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. దాంతో ఇప్పుడు 80 లక్షల రూపాయలతో పూర్వ విద్యార్థులు 2 బస్సులు ఇచ్చారు. అట్లా మరికొందరు క్యాంటీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకో పక్కన పాత అనాటమీ లెక్చర్ గ్యాలరీ, సిఎంఈ రీడింగ్ రూము, ప్రధాన గేట్లు, ఫోరెన్సిక్ మెడిసిన్ సెమినార్ హాలు, సెంట్రల్ పరీక్ష హాలు, ప్రయోగశాలలు అన్నీ మోడర్నైజ్ చేసుకొచ్చారు. అలాగే ప్రయోగ పరికరాలు సమకూర్చారు. కొందరు విభాగాధిపతులు కూడా అందులో తలా ఇంతని ఖర్చు సంపాదించి పెట్టారు. లోపల రోడ్లు చక్కగా వేశారు. కుర్చీలు, బెంచీలు, డైనింగ్ టేబుల్, కూలర్లు, ఏసీలు, ఆర్ఓ ప్లాంట్లు అన్నీ సెట్ అయినాయి. ఇది మొత్తం ప్రిన్సిపాల్ స్వయంగా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. 9 నెలల క్రితం వచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు చేసిన పనితో ఇప్పుడు అద్భుతమైనటువంటి మార్పులు సంభవించడం అన్నటువంటిది చాలా కీలకమైనది. 80 ఏళ్లుగా వేధిస్తున్నటువంటి సమస్యలకు 9 నెలల్లో ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళాలతో ఆధునీకరించారు. డాక్టర్ ఎన్వి సుందరాచారి చేసుకొచ్చినటువంటి కృషిని అభినందించాలి.